గైస్, అందరికి వెల్కమ్ మై ఛానల్. సో డే స్టార్ట్ అంటే ఏపీ అండ్ టీఎస్ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే సప్లీలో పాస్ అవడం ఎలా అన్న టాపిక్ మీద ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్గా 8 మార్క్స్ ఉన్న లెసన్స్ ఏంటి? ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, టీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ 3 లెసన్స్ నుంచి 8 మార్క్స్ అయినా వస్తాయి క్వశ్చన్స్. సో ఎలాగో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవరు, పక్కన పెట్టండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ, బీ బ్లాక్ ఈ 2 లెసన్స్ చదువుతాం మనం. సో మనకు జనరల్గా తెలిసింది ఎలక్ట్రోకెమిస్ట్రీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? కొలిజన్ థియరీ, మాలిక్యులర్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, కోర్లెస్ లా గ్యాల్వానిక్ సెల్. ఈ 4 క్వశ్చన్లు మనకు ఎలాగో తెలుసు. సో ఈ 4 క్వశ్చన్లు ఇంకా మేము చదవలేదు అనుకుంటే చదవండి ఇమీడియట్గా. సో ఈ 4 క్వశ్చన్లో నుంచి సప్లీలో ఒకటైతే పక్కా దిగిపోద్ది ఒక క్వశ్చన్. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఏం చేసాడు, వాడు 2 క్వశ్చన్లు ఇచ్చాడు, ఈసారి ఒకటే వస్తుంది. మీ గుడ్ లక్ అయితే 2 వచ్చేస్తాయి క్వశ్చన్లో. సో ఓకేనా. అండ్ ఒకటైతే పక్కా దిగిపోద్ది. రెండో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కాన్సెప్ట్ ప్రకారం అడుగుతారు, కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్స్ట్రా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ 5 క్వశ్చన్స్లో నుంచి ఒకటి, ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒకటి ఇస్తాడు. ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళకి ఇలా తికమగ్గా అడుగుతారు పేపర్. టీఎస్ వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు, కానీ టీఎస్ వాళ్ళు కూడా కాన్సెప్ట్ ప్రకారం అయితే చదవండి క్వశ్చన్లు. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం క్వశ్చన్లు ఏంటో చెప్తాను వినండి ఒకసారి. మీకు బేబీ బుల్లెట్ బుక్ కనుక మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక పేజ్ నెంబర్ 67 ఓపెన్ చేయండి. 67 ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు స్టార్ క్వశ్చన్స్ ప్లస్ నుంచి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అండ్ సైడ్ హెడ్డింగ్తో ఒక 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయి. పేజ్ నెంబర్ 67 చెప్తాను వినండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఎర్నస్ట్ ఈక్వేషన్, సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పటికి హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రియాక్షన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి అర్హెనస్ ఈక్వేషన్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ క్వశ్చన్ ఇందులో అవైలబుల్గా లేదు. సో నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఎవరి దగ్గర లేకపోతే కనుక ఎవరికైనా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఓకేనా. సో ఈ 5 క్వశ్చన్స్ చదవండి ఎక్స్ట్రా. సో ఎందుకంటే వాడు ఏం చేస్తారంటే ఒక్కోసారి తెలుగుగా ఆ 4లోంచి ఒకటి ఇచ్చి 5లోంచి ఒకటి ఇస్తాడు. సో ఓకేనా. ఏపీ 22 వాళ్ళకి అలాగే అడిగాడు పేపర్. ఏపీ 22 వాళ్ళకి ఎలా అడిగాడు, ఎన్ని చదువుకుని వెళ్ళిపోయారు, కాన్సెప్ట్ అయితే చదవలేదు ఎవరు. కాన్సెప్ట్ చదవకపోతే కనుక కోర్లెస్లో ఒకటి ఇచ్చి అర్హెనస్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు 22 వాళ్ళకి. సో ఓకే. 23 నుంచి అయితే బాగానే ఉంది. 23, 24 పేపర్స్ అయితే బాగానే ఉంది. 23 అలా అడిగాడు కోర్లెస్లో మాలిక్యులర్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. అంటే 4 క్వశ్చన్స్ 2 అడిగేశాడు లాస్ట్ పేపర్. సో మొన్న ఎలా అడిగాడు కోర్లెస్లో కొలిజన్ థియరీ. సరిపోయింది, బాగుంది. కానీ ఇప్పుడు ఎలా అడగచ్చో చెప్పలేము. సో ఓకేనా. అందుకని ఆ 4 క్వశ్చన్స్ చదివేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, కొలిజన్ థియరీ, గ్యాల్వానిక్ సెల్, కోర్లెస్లో ఆ 4 క్వశ్చన్స్ చదివేయండి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ 5 క్వశ్చన్స్ చదవండి. సో ఓకేనా. కెమిస్ట్రీ కాబట్టి పేపర్ ఎలా అయినా అడగచ్చు, చెప్పలేము. సో ఓకే. టీఎస్ వాళ్ళకి అంత ఇబ్బంది అనిపించదు, కాకపోతే టీఎస్ వాళ్ళు కూడా ఈ 5 క్వశ్చన్స్ చదవండి. సో ఓకేనా. సో అది మా దగ్గర ఇంకా ఈ బేబీ బుల్లెట్ బుక్ అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియోగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి బేబీ బుల్లెట్ బుక్ అనేది అవైలబుల్గా ఉంది, ఎంపీసీ అండ్ బైపీసీ. సారీ. అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 మార్క్స్ కూడా చదవండి. సో చాలామంది ఏం చేస్తారంటే 2 మార్క్స్ అని చదవరు. సో మిమ్మల్ని పాస్ చేయడానికి 2 మార్క్స్ కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది. సో ఓకేనా. ఇన్కేస్ పేపర్ బాగా టఫ్ ఇచ్చాడు అనుకోండి, అంటే మీరు చదివిన క్వశ్చన్లు ఇవ్వలేదు, బాగా టఫ్ ఇచ్చాడు పేపర్, అలా అనిపిస్తే కనుక ఒకసారి మిమ్మల్ని 2 మార్క్స్ సేవ్ చేస్తుంది మిమ్మల్ని పాస్ చేయడానికి. సో ఓకేనా. అందుకని 2 మార్క్స్ కూడా చదవండి, వదలొద్దు. ఒకసారి ఎలా అడుగుతారంటే పేపర్ తెలుగుగా మెయిన్గా ఏపీ వాళ్ళు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 2 మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. సరే. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫారడేస్ లా అని క్వశ్చన్ ఉంది, ఫారడేస్ ఫస్ట్ లా. సో ఆ క్వశ్చన్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే 8 మార్క్స్లో అడిగేస్తాడు. అంటే 8 మార్క్స్ ఏలో అడుగుతాడు. అంటే 8 మార్క్స్ ఏలో అంటే అది 4 మార్క్స్ కింద అడుగుతాడు. సో దాని ఆ ఆన్సర్ రాస్తే కనుక మనకు 4 పడిపోతాయి. సో అందుకని మనం 2 మార్క్స్ కూడా చదవాలి. 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ కింద, 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ కింద ఎలా అయినా అడగచ్చు వాడు. సో అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో 2 మార్క్స్ ఆన్సర్ని 8 మార్క్స్లో రాస్తే మార్క్స్ పడతాయా? ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే సింగిల్గా అడగడు, ఏ కింద అడుగుతాడు. అంటే ఒక క్వశ్చన్ కింద రెండు క్వశ్చన్ కింద అడుగుతాడు. కాబట్టి ఒక క్వశ్చన్ అది అడిగి రెండో క్వశ్చన్ ఏం అడుగుతాడు, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు అది. సో మిమ్మల్ని అలా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. సో ఓకేనా. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది మెటాలిక్ కోరిజన్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు 2 మార్క్స్ యాక్చువల్గా. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే 8 మార్క్స్లో అడిగేస్తాడు. 8 మార్క్స్ ఏలో అడిగేస్తాడు, లేకపోతే బీలో అడుగుతాడు. సో ఓకేనా. ఒక క్వశ్చన్ ఎలా అడిగి ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ అడుగుతాడు, లేకపోతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగి ఒకటి చెప్పాను కదా కాన్సెప్ట్ ప్రకారం అడుగుతారు క్వశ్చన్. సో జాగ్రత్తగా చదవండి. కాన్సెప్ట్ క్వశ్చన్లు మాత్రం వదలొద్దు. కాన్సెప్ట్ క్వశ్చన్లు అంటే ఏంటి?
అర్హెనిస్ ఈక్వేషన్, హాఫ్ లైఫ్, నెర్నెస్ట్ ఈక్వేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఓకే, మీరు ఫిజిక్స్ అయితే మాత్రం 1 or 2 క్వశ్చన్స్ వదిలేయచ్చు. కెమిస్ట్రీ కాబట్టి అసలు వదలొద్దు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు అర్హెనిస్ ఈక్వేషన్, హాఫ్ లైఫ్ కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఆన్సర్లు. సో మీకు అనిపించవచ్చు మేము అంతా ఇప్పుడు చదవలేము, మాకు టైం సరిపోదు, సప్లీ ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు అర్హెనిస్ ఈక్వేషన్ అనే క్వశ్చన్కి ఒక 8 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, కనీసం ఒక 2 or 3 పాయింట్స్ చదవండి. సో కానీ డెఫినేషన్, ఫార్ములా ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే కనుక అలాగా ఖచ్చితంగా మీకు ఎన్నో కొన్ని మార్కులేసి పాస్ చేయడానికి అయితే చూస్తాడు. సో ఎందుకంటే ఏపీ వాళ్ళకి వచ్చినప్పుడు సింగిల్గా అయితే అడగడు, క్వశ్చన్ సింగిల్గా అడగడు కాబట్టి మీకు ఒక బెనిఫిట్ అది. సో అది 4 మార్క్స్ కింద అడుగుతారు. అంటే ఏ అనే క్వశ్చన్ 4 మార్క్స్, బి అనే క్వశ్చన్ 4 మార్క్స్ అనుకోండి. ఏ అనే క్వశ్చన్ 4 మార్క్స్ కాబట్టి మీరు ఎంతో కొంత అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు 7 పాయింట్స్ ఉన్నాయి, ఒక 4 పాయింట్సే రాస్తారు మీరు. సారీ 8 పాయింట్స్ ఉన్నాయి, ఒక 4 పాయింట్సే రాశారు. మీకు ఎన్ని మార్క్స్ వేస్తారంటే వాడు సింపుల్గా 2 or 2.5 మార్క్స్ వేసేస్తాడు. డెఫినేషన్కి, ఫార్ములాకి 2 or 2.5 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. ఓకేనా, అందుకని కనీసం ఎంతో కొంచెం చదవండి. సో మీరు మొత్తం చదవమని చెప్పట్లేదు, టైం అనేది సరిపోదు కాబట్టి ఎంతో కొంచెం చదవండి. టైం సరిపోతే కనుక మొత్తం చదవండి. ఓకేనా, సో అది మీరు రాసిన డెఫినేషన్కే 1 or 2 మార్క్స్ పడిపోతాయి. ఇక్కడ ఫార్ములా చూసుకుంటే 2 or 2.5 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. సో ఓకే, ఇంకా 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రా రాస్తే 3 మార్క్స్ వరకు పడిపోతాయి. అంటే మిమ్మల్ని పాస్ చేయడానికి చెప్తున్నాను. సో ఓకే, అంతేకాని ఆ క్వశ్చన్ మాత్రం వదలొద్దు, మరీ చెప్తున్నాను. తర్వాత కనుక ఆ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో పడితే కనుక తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా చదవండి. గూగుల్ బుక్ లేరు అని చెప్తున్నాను కదా, టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇంకా మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్తాను. అంటే బాగా రాయండి, ఆల్ ది బెస్ట్. ఈసారి ఎలాగైనా సరే సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ అనేది అవగొట్టేసుకోండి. ఆల్ ది బెస్ట్.